దేవుని నామనికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన అనుదినము కూడా వింటూ ఆలకిస్తూ ఉన్న మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువుకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుడు అన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు నేను వారికి విరోధిగా ఉంటాను అన్నాడు. ఎవరికి దేవుడు విరోధిగా ఉంటాడు అంటే, మనము గనుక దేవుని యొక్క మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది గనక మనం అలాగూ యావత్తు చేయగలిగితే, అలాంటి వారి పక్షంగా దేవుడు ఎలా పనిచేస్తాడు, ఎలా ఉంటాడంటే, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నీవు నా మాట విని నేను చెప్పినది యావత్తు నువ్వు చేస్తే నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటాను, నీ విరోధులకు నేను విరోధిగా ఉంటాను అన్నాడు దేవుడు. దేవుని మాట వింటే మనకి దేవుడు ఎంత మన పక్షంగా పనిచేస్తాడనేది ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అంటే మనం దేవుని మాటను విన్నప్పుడు, ఆయన చెప్పినది యావత్తు మనం చేయగలిగినప్పుడు, ఆయన చెప్తున్న వాక్యం, ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటారో నేను కూడా వారికి శత్రువులుగా ఉంటాను. నీకు ఎవరైతే విరోధంగా ఉంటారో ఈ భూమి మీద సమాజంలో నేను కూడా వారికి విరోధంగా ఉంటాను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే దేవుడే మన పక్షంగా పని చేయాలి, దేవుడే మన పక్షంగా ఉండాలి, దేవుడే మన పక్షంగా మాట్లాడాలి, దేవుడే మన పక్షమై ఉండి తన కార్యాలు జరిగించాలనుకుంటే, మనకంటూ శత్రువులు ఎంతమంది ఉన్నా దేవుడే మన పక్షంగా వారితో యుద్ధం చేయాలనుకుంటే ఒకటే మనం ఈ భూమి మీద చేయాలి, ఆయన మాటను మనం వినాలి. ఆయన చెప్పినది యావత్తు మనం అలా చేయగలిగే వారమై ఉన్నప్పుడు, ఇలాగ ఎవరైతే ఈరోజు ఏ క్రైస్తవుడైతే, ఏ సేవకుడైతే ఈ విధంగా దేవుని మాట విని ఆయన చెప్పిన యావత్తు చేయిస్తారో వారి జీవితంలో శత్రులు ఎంతమంది ఉండనివ్వండి, వారి మీద పగబట్టిన వారు ఎంతమంది ఉండనివ్వండి, వారికి విరోధులు ఎంతమంది అయినా ఉండనివ్వండి, వారందరి పక్షంగా నీకు ఎవరి శత్రులో వారికి దేవుడు శత్రువు అయిపోతాడు. నీకు ఎవరు విరోధులో దేవుడు వారికి విరోధిగా ఉంటాడు. అది దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక అభయ హస్తం అని చెప్పొచ్చు. దేవుడు మన పక్షంగా మన జీవితంలో ఆయన ఆ రీతిగా పని చేస్తాడు, ఆ రీతిగా కార్యం చేస్తాడు అని అర్థం. కనుక ఈరోజు అందుకే దేవుడు కూడా దావీదుకి ఎవరు శత్రువులో వారికి దేవుడు శత్రువు అయిపోయాడు, దావీదుకి ఎవరు విరోధులో వారికి దేవుడు విరోధిగా మారిపోయాడు. అలాగే యోబుకి ఎవరు శత్రువులో దేవుడు వారికి శత్రువుగా ఉన్నాడు, యోబుకి ఎవరు విరోధులు వారికి దేవుడు విరోధిగా మారిపోయాడు. ఎందుకు అలా? కారణం ఏంటంటే, వారు దేవుని మాటను విన్నారు గనుక, దేవుడు చెప్పింది యావత్తు అలాగూ చేశారు కనుక వారి జీవితంలో దేవుడు అలా పనిచేశాడు. ఈరోజు అదేవిధంగా నీవు నేను కూడా దేవుని ఎదుట అలాగుండగలిగితే, అలా చేయగలిగితే మన పక్షంగా కూడా దేవుడు అలాగే నడిపిస్తాడు. మనము ఎక్కడ కూడా శత్రువుల చేతికి చిక్కము, అపవాదికి చేతికి చిక్కము, అపవాది చేతిలో పడిపోము, విరోధుల చేతిలో మనం బలహీనులు కాము. మన పక్షంగా దేవుడే పనిచేస్తాడు. ఇట్టి విధమైనటువంటి ఆయన యొక్క కాపుదల మనందరికి కూడా దేవుడు నిత్యము కూడా అనుగ్రహించి సహాయం చేసి ప్రతి దినము మనల్ని ఈ విధంగా నడిపించునుగాక. ఆమేన్. యేసుని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధిలో నైనా నిజముగా మేము మా పక్షముగా నీ ఉండినట్లుగా, మా పక్షంగా నువ్వు పని చేయనట్లుగా మా జీవితాల్లో కూడా నీ మాట విని నీ చెప్పినది యావత్తు చేసే ఆ హృదయాలు, మనస్సులు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.